హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకి ఒక గొప్ప శుభవార్తని ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఈ వీడియోలో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన మొదటి విడతంలో భాగంగా లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3, లిస్ట్ 4లకు సంబంధించిన పేర్లు అనేవి విడుదల కావడం జరిగింది. వాటిని ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే ఇప్పటి వరకు ఎన్ని ఇండ్లను మంజూరు చేశారో మంజూరికి చేయడం వేరు, పత్రాలు అందించడం వేరు. ఎన్ని పత్రాలు అందడం జరిగింది, ఈ ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చింది అనే సమాచారాలు కూడా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా నిధులు ఒక్క ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఎన్ని విడతలలో ఎప్పుడు ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే సమాచారాలు కూడా మాట్లాడుకుందాం. ఇవి కాకుండా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని కూడా లైక్ చేయండి, మీ తోటి వాళ్ళకి షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇండ్లకి సంబంధించి రాష్ట్రంలో మనం చూసుకుంటే 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చాకే అసెంబ్లీ ఎన్నికల ఓటు అడుగుతామని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే కాంగ్రెస్ పార్టీ 2023 డిసెంబర్ నెలలో ఏర్పాటైంది. 5 సంవత్సరాల వ్యవధిలో 20 లక్షల ఇండ్లను, అంటే ఒక్క సంవత్సరంలో దాదాపుగా 4 లక్షల నుండి 5 లక్షల ఇండ్లను నిర్మించుకుంటూ కార్యాచరణను రూపొందించుకుంటున్నామని చెప్పిన ప్రభుత్వం, ఇందులో భాగంగా మొదటి విడత 4,50,000 ఇందిరమ్మ ఇండ్లలో 3 లక్షలకి పైగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ 3 లక్షల ఇండ్లలో ఇప్పటి వరకు 1,03,000 ఇండ్ల పన్నుల ప్రారంభం కూడా అయినట్లుగా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క అధికారి కూడా ప్రతి ఇంటి నిర్మాణానికి 40 టన్నుల ఇసుక, ఉచిత ఇసుక ఉపయోగించుకునే విధంగా కూడా చూడాలి అని చెప్పేసి వారు సూచనలు కూడా చేయడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ప్రతి సోమవారం లబ్ధిదారుడి ఖాతాలో నిధులు జమ చేస్తున్నామని చెప్పేసి కూడా అంశాన్ని మీరు పరిశీలన చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ విషయం, తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షలకి పైగా ఇందిరమ్మ ఇండ్లు అనేవి శాంక్షన్ చేయడం జరిగింది. ఇందులో ఇప్పటి వరకు 1,00,000 ఇండ్లు అనేవి పనులు కూడా పూర్తయ్యాయి, అంటే స్టార్ట్ అయ్యాయి అనేది చెప్తుంది ప్రభుత్వం. అయితే 5 లక్షల రూపాయలు ఎన్ని విడతలలో ఇవ్వబోతున్నారు, తర్వాత ఒక 2-3 ఒక నిమిషం తర్వాత ఎలా పేర్లు చెక్ చేసుకోవాలి అనేది వివరిస్తాను. అయితే ఈ 5 లక్షల రూపాయలను 4 విడతలలో ఇస్తున్నారు. మొదటి విడతలో 1,00,000 రూపాయలు, ఇది బేస్ బెట్ వరకు నిర్మాణం పూర్తి కావాలి. రెండవ విడతలలో 1,25,000 రూపాయలు, ఇది మనకి దర్వాజా వరకు గోడలన్నీ పూర్తి కావాలన్నమాట. ఇది 1,75,000 రూపాయలు, స్లాబ్ వరకు నిర్మాణం పూర్తి కావాలి. తర్వాత 1,00,000 రూపాయలు ఇంటి నిర్మాణం మొత్తం పూర్తయితే ఇస్తారనమాట. సో మీరు ఇప్పుడు ఎలా చెక్ చేసుకోవాలి, అందరూ ఏం చేస్తారంటే గూగుల్ లేదా బ్రౌజర్ ఓపెన్ చేయండి. గూగుల్లోకి వెళ్ళి ఇందిరమ్మ ఇండ్లు .telangaana.gov.in అని వెబ్సైట్ని సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సెర్చ్ బై అని ఉంటుంది. ఈ ఆప్షన్ని మీరు కనుక క్లిక్ చేస్తే నెక్స్ట్ మనని మొబైల్ నెంబర్ కానీ, ఆధార్ నెంబర్ కానీ, అప్లికెంట్ ఐడి కానీ, ఎఫ్ఎస్సి కోడ్ అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డుకి సంబంధించిన నెంబర్ కానీ ఏదైనా ఒకటి ఇచ్చి మీరు సెర్చ్ నొక్కేస్తే మీకు ఇల్లు మంజూరైందా కాలేదా అనే డీటెయిల్స్ అనేవి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మంజూరు కాకపోతే ఏం చేయాలనే సమాచారం కూడా అక్కడ ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా మీరు ఇండ్లకు సంబంధించిన అప్డేట్స్ అయితే చూసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు తదుపరి వీడియోలలో సమాచారం అందించే ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. మిస్ కావద్దు అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా కామెంట్ చేసే ప్రయత్నం కూడా చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.